ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో ఒక ఘటన ప్రతి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. ప్రపంచంలో ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. ఈ విషయాన్ని మేము మీకు వివరంగా తెలియజేస్తున్నాము. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ జీవితం 100% మారిపోతుంది. వీడియోను ప్రారంభించే ముందు సూర్య భగవానుడి యొక్క ఎంతమంది అయితే నిజమైన భక్తులు ఉన్నారు వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో నిజమైన హృదయభావంతో ఓం సూర్యాయ నమః, జై సూర్య భగవాన్, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి యొక్క నేరుగా ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది. మీ పూర్తి కుటుంబానికి కూడా లభిస్తుంది. అవును స్నేహితులారా, సమాచారం కోసం మీ అందరికి చెప్పేదేమిటంటే ఈ రాబోయే 24 గంటల సమయం మీకు ఏదో మామూలు సమయం కాదు. ఇక్కడ నుండి నేను మీ అందరికి జాతక చక్రంలో ఏ గ్రహ సంచార నిర్మాణం అయితే జరుగుతుందో దాన్ని చూసి స్వయంగా పండితులు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి గ్రహ సంచారం చాలా తక్కువగా ఏర్పడుతుంది. స్నేహితులారా, గత 70 ఏళ్ల క్రితం ఇలాంటి గ్రహస్థితి ఒక వ్యక్తి జీవిత కాలంలో ఏర్పడింది. అతను కూర్చున్న చోటనే రాజుల జీవితం గడపడం మొదలుపెట్టాడు. కానీ వారు తమ జీవిత కాలంలో కొన్ని విషయాలను గుర్తుంచుకున్నారు, కొన్ని తప్పులు చేయకుండా తప్పించుకున్నారు, మరియు కొన్ని పరిహారాలు చేశారు. దాని గురించి ఈ రోజు వీడియోలో మేము మీకు వివరంగా చెప్తున్నాము. మరి మీరు కేవలం రాబోయే 24 గంటల లోపల ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మరియు జాగ్రత్తగా చూడండి. మీ అందరి జీవితం ఎలా మారుతుందంటే అది చూసి అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ల పెడతారు. అవును, మీ అందరి సమాచారం కోసం చెప్పేదేమిటంటే ఈ రాబోయే రోజుల్లో మీ అందరి జాతకంలో సూర్య భగవానుడు, శుక్ర, శని మరియు గురువుల స్థితి చాలా బాగుంది. వీటి కారణంగా స్నేహితులారా, గురు పుష్కర యోగం, మాలవ్య యోగం, ఆయుష్మాన్ అనే పేరు గల శుభయోగాలు తయారయ్యాయి. ఇలాంటి యోగం జాతకంలో తయారైనప్పుడు మనిషి అదృష్టంలో ధనయోగం మరియు లాభయోగం రెండు కూడా చైతన్యవంతం అవుతున్నాయి. మరి మీరు మీ కళ్ళతో చూస్తారు. రాబోయే 24 గంటల లోపల మీ అందరి అదృష్టం ఉదయిస్తుంది. ఈ రాబోయే రోజుల్లో మీ అందరి తలరాత వజ్రంలో మెరుస్తుంది. అవును, ఏ విధంగానైతే రాయికి ఎవరు విలువ ఇవ్వరో అదే విధంగా మీ అందరి జీవిత కాలంలో గత సమయంలో చాలా సార్లు జరిగింది. ప్రజలు మిమ్మల్ని రాయి అనుకుని తొక్కేశారు. కానీ ఎప్పుడైతే మీ అదృష్టం వజ్రంలో మారుతుందో అప్పుడు ప్రజలు చూసి నిర్గంతపోయారు. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో ఆ విజయాలను అందుకుంటారో వేటినైతే మీరు కూడా ఊహించలేదో మరియు ఎవరు చూడలేదో స్నేహితులారా, ఆ విజయం మీకు రాబోయే 24 గంటల లోపల లభించబోతుంది. ఇది చూసి మీ చుట్టుపక్కల ప్రజల్లో అలజడి మొదలవుతుంది. అందరూ అంటారు, వీరికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది అని అనుమానంగా అడుగుతారు. అంటే ఎవరికి మీ మాటల మీద నమ్మకం కలగదు. కానీ వారంటారు కదా, దేవుడు ఇచ్చేటప్పుడు 4 వైపుల నుండి ఇస్తాడు అని. స్నేహితులారా, ఎప్పుడైతే జనం స్వయంగా మీ విజయాన్ని చూస్తారో అప్పుడు వారు అర్థం చేసుకుంటారు మీ గెలుపు మీ కష్టం వల్ల వచ్చిందని. అప్పుడు వారి రాత్రి నిద్ర చెరిపోతాయి. ఆ జనం తమలో తామే బాధపడతారు, మేము ఎవరి మీద నిందలు వేస్తున్నాము అని. ఎవరైతే తన జీవితంలో మంచి పనులు చేస్తున్నాడో, కష్టపడుతున్నాడో, శ్రమిస్తున్నాడో మేమే వాళ్ళ మీద మా తప్పుడు చూపులు వేస్తున్నాము అని జనం తమకు తామే గ్రహిస్తారు. తమ మీద తమకే సిగ్గనిపిస్తుంది మరియు వారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు. కానీ మీ అందరికి చెప్పేదేమిటంటే ఈ రాబోయే 24 గంటల లోపల మీరు ఈ 4 పెద్ద తప్పులు మర్చిపోయి కూడా చేయకూడదు మరియు కొన్ని విశేషమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అవును స్నేహితులారా, ఈ 4 విషయాలు ఏవి, ఆ విశేషమైన తప్పులేవి, వేటినైతే మీరు మర్చిపోయి కూడా చేయకూడదు. మీరు ఈ విషయాలను గుర్తుంచుకున్నప్పుడు సూర్య భగవానుడు, దేవగురువు బృహస్పతి మరియు ధనదేవత లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయి. మరియు రాబోయే 24 గంటల లోపల మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు ఎదుగుతుంది. అవును, మా మాటలను హాస్యం అని అనుకునే తప్పు అసలు చేయకండి. ఎందుకంటే మేము ఏ మాటలైతే మీకు చెప్తున్నామో అవి కేవలం మీ మేలు కోసమే చెప్తున్నాము. కానీ జనం మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. దాని వల్ల వారికి లాభం కలగదు. చాలా మంది కామెంట్ చేస్తారు, మా జీవిత కాలంలో ఇబ్బందులు మరియు మమ్మల్ని వదలడం లేదు అని. మేము వీడియోని ప్రతిసారి చూస్తున్నాము అంటారు. కానీ స్నేహితులారా, మీ అందరికి చెప్పేది ఏమిటంటే మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి. అప్పుడే మాటలను అర్థం చేసుకోగలరు. అప్పుడే మీరు ఆ జాగ్రత్తలు పాటించగలరు ఏవైతే మీ జీవితాన్ని మార్చగలవు. మరియు మరోసారి మేము మీ అందరికీ ఆ సమాచారం ఇవ్వబోతున్నాము. ఆ తప్పులు చెప్తున్నాము, వేటినైతే మీరు మర్చిపోయి కూడా చేయకూడదు. ఎందుకంటే స్నేహితులారా, సూర్య భగవానుడు, శుక్ర, శని మరియు గురువుల స్థితి ఏదైతే ఉందో అది మీ అందరి జాతకంలో లాభస్థానంలో కొలువు తీరబోతున్నాయి. స్నేహితులారా, ఇలాంటి సమయం మరియు ఇలాంటి గ్రహ సంచారం అందరి అదృష్టంలో ఉండదు. చాలా అదృష్టవంతులు ఉంటారు. ఎవరి జీవిత కాలంలో అయితే దేవుడు ఇలాంటి అవకాశం ఇస్తారు, ఎప్పుడైతే శుక్రుడి స్థితి బాగుంటుందో అప్పుడే ధనదేవత లక్ష్మీదేవి ఆశీస్సులు మనిషి నుదుటి మీదకు వస్తాయి. మరి ఎప్పుడైతే జీవితంలో సూర్యుడు మరియు గురు స్థితి బాగుంటుందో అప్పుడు స్నేహితులారా గుర్తుంచుకోండి, ఆ పరమాత్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి.
ఎవరైతే 3 లోకాలకు యజమాని అయి భగవంతుడు శ్రీమన్నారాయణుడు మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు తన కృపా దృష్టిని కురిపించబోతున్నారు. కేవలం మీరు వీడియోను జాగ్రత్తగా చూడండి. మరియు ఒకవేళ ఇప్పటి వరకు మీరు వీడియోను లైక్ చేయకపోతే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. దీని వల్ల భగవంతుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ జాతకాన్ని విశ్లేషణ చేస్తున్నాము. ఏదైనా మంచి సమయం వచ్చేటప్పుడు దానికంటే ముందే మీ అందరికి సూచిస్తున్నాము. ఏ తప్పులు మీరు చేయకూడదు, ఏ పనులు చేయాలి, ఈ విషయాలన్నీ మేము పద్ధతి ప్రకారం వివరంగా చెప్తున్నాం. మరి స్నేహితులారా, మీరు మొదటి తప్పు మీరు చేయకూడనిది ఏమిటంటే మీ గ్రహగతి ప్రకారం మీరు ఏది తప్పు చేయకూడదు. ఈ తప్పు చేయకూడదు ఎలాగంటే సూర్యుడికి ఆత్మతో, శుక్రుడికి ధనంతో సంబంధం ఉంది. మీ అందరి దగ్గర ఏ ధనమైతే ఉందో దానిని సరైన పద్ధతిలో ఉపయోగించండి. వ్యర్థమైన పనులకు డబ్బును ఖర్చు చేయకండి. మరియు అలాంటి చోటుకు కూడా మీరు వెళ్ళకూడదు ఎక్కడైతే వ్యర్థంగా ధనాన్ని విరజిమ్ముతారు. గ్రహాలు అప్పుడే అద్భుతాలు చేస్తాయి ఎప్పుడైతే మీరు వాటి పట్ల కృతజ్ఞతగా ఉంటారు. మా ఉద్దేశం ఏమిటంటే స్నేహితులారా, మీరు ఎప్పుడైతే అలాంటి చోటుకు వెళ్తారో, ఎక్కడైతే ధర్మభావం బాగా ఉంటుందో, ఎక్కడైతే జనం ధనాన్ని గౌరవిస్తారో అప్పుడు స్నేహితులారా ఇలాంటి గ్రహ సంచారాలు ఇంకా శక్తివంతంగా ఉంటాయి. రెండో గ్రహం ఏదైతే మీ జీవితంలో ఉందో అది దేవగురు బృహస్పతి. ఇది గౌరవానికి సంబంధించిన గ్రహం కాబట్టి మీరు రాబోయే 24 గంటల లోపల అలాంటి చోటుకు వెళ్ళకూడదు ఎక్కడైతే మిమ్మల్ని ఎవరు పిలవరు. అంటే పిలవని అతిథిగా మీరు రాబోయే 24 గంటల లోపల వెళ్ళకూడదు. ఒకవేళ వ్యక్తి మిమ్మల్ని గౌరవపూర్వకంగా పిలిస్తేనే మీరు వెళ్ళాలి. ఒకవేళ మీరు మీ ఆత్మగౌరవాన్ని రక్షించుకోకపోతే అప్పుడు దేవగురు బృహస్పతి కొంచెం నొచ్చుకుంటారు మరియు దాని అశుభ ఫలితాలు కూడా వ్యక్తికి కనిపిస్తాయి. అవును, మరి దీనితో పాటు శని గ్రహం వ్యక్తికి కర్మలను తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయితే మంచి కర్మలు చేస్తాడో అతని జీవిత కాలంలో ఏ గ్రహం శుభం అవుతుంది. మరియు ఈ సమయం మీ కోసం మంచిది. అందుకే మీ కర్మలను ఎప్పుడు మొదటి స్థానంలో ఉంచండి. మీకు తప్పు అనిపించే ఏ పని చేయకండి. లేదా ఎవరైనా మీకు ఇది తప్పు అని చెప్పినా అప్పుడు స్నేహితులారా మీరు అక్కడే ఆగిపోవాలి. మీ పెద్దల మాట పాటించాలి. కోపంలో వచ్చి ఎవరితోనూ ఏమీ చేయకూడదు. మీ మాట మీద నిగ్రహం ఉంచాలి మరియు మీ కర్మల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు ఈ విషయాలను గుర్తుంచుకున్నప్పుడు మీ గ్రహాలు వాటంతట అవే అనుకూలిస్తాయి. రెండవ తప్పు రాబోయే 24 గంటల లోపల చేయకూడనిది ఏమిటంటే ఏ వ్యక్తిని కూడా మీరు కళ్ళు మూసుకొని నమ్మకూడదు. ఎందుకంటే స్నేహితులారా అలాంటి సంకేతాలు మీకు ఉదయాన్నే లభిస్తాయి. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతారో ఆ వ్యక్తి మీ కళ్ళల్లో మట్టి కొట్టబోతున్నాడు. అవును, రాబోయే 24 గంటల్లో గ్రహస్థితి ప్రకారం మీ పనులను మీరే చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జీవితంలో మీరు ఈ నియమాన్ని పాటించడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో చరిత్రే సాక్షి. వారు మిమ్మల్ని తప్పకుండా మోసం చేశారు. మీకు అనిపించవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయలేడు అని. స్నేహితులారా, ఇది మీ మంచి స్వభావం లేదా మీలో ఉన్న ఒక మంచి గుణం వల్ల మీరు అలా ఆలోచిస్తున్నారు. కానీ స్నేహితులారా, అవతలి వ్యక్తి ఎవరి గురించి అయితే మీరు మంచిగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి అసలు అలా ఆలోచించడం లేదు. అతని కేవలం తన అవసరంతోనే సంబంధం పెట్టుకున్నాడు. అతను మీకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు. మరి మీ భావాలను గౌరవించడం లేదు. స్నేహితులారా, ఈ విషయం మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ముందు ముందు మీకు తెలిసినప్పుడు మీరు పూర్తిగా కృంగిపోతారు. అందుకే సమయం ఉండగానే మీరు మేల్కోవాలి. స్నేహితులారా, మరి చాలా సార్లు మీకు మోసం జరిగింది. ఒకవేళ మీకు మోసం జరిగి ఉంటే ఇది మీకు ఒక పెద్ద గుణపాఠం. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకే తప్పును పునరావృతం చేస్తే జీవితంలో దేవుడు మీకు ఎన్ని అవకాశాలు ఇస్తారు? దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. తద్వారా మీరు ఈ తప్పులను సరిదిద్దుకోవాలి, మేల్కోవాలి. మీ పనుల్లో మళ్ళీ మంచి పద్ధతితో ముందుకు సాగాలి. కానీ స్నేహితులారా, మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే దేవుడు కూడా నొచ్చుకుంటాడు. అందుకే దీన్ని గుర్తుంచుకోండి. తర్వాత తప్పు స్నేహితులారా ఏమిటంటే ఇది ఏమైనా సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేవాలి. అవును, సూర్యుడి కంటే ముందే మీరు నిద్ర లేస్తే గుర్తుంచుకోండి మీ అదృష్టం ఎప్పుడు నిద్రపోదు. అవును, జీవితంలో మీరు ఇంకో నియమం కూడా పాటించాలి. ఎంత పని ఉన్నా సరే మీరు ఈ నియమం పాటించాల్సిందే. చాలా మంది శ్రోతలు అంటారు మేము రాత్రిపూట పని చేయాల్సి ఉంటుంది అని. మీరు ఎంత పని చేసినా సరే రాత్రి పని మీకు సఫలం కాదు. ఈ రోజు మీకు సుఖం కనిపిస్తుంది, విజయం కనిపిస్తుంది, మీకు బాగానే అనిపిస్తుంది. కానీ ఒక సమయం వస్తుంది ఎక్కడైతే మీరు ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ ఒకేసారి పోతుంది. అందుకే పక్షులు పొలాన్ని తినేసిన తర్వాత పశ్చాత్తాపడితే లాభం ఏమిటి అని అంటే అర్థం ఏమిటంటే తర్వాత బాధపడడం వల్ల ఏమీ ఉండదు ఎప్పుడైతే మీ చేతుల్లో ఏ అవకాశం మిగిలిందో. అందుకే స్నేహితులారా, ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడే మీరు అడుగు వేయాలి. మరి నాలుగో పెద్ద తప్పు, మీ జీవిత కాలంలో ఒక నియమం తయారు చేసుకోండి మరియు ఆ నియమం మీద మీరు నిరంతరం పనిచేయండి. అవును, ఈ రాబోయే 24 గంటల వరకు అలాంటి నియమం తయారు చేసుకోండి. దాన్ని మీరు ప్రతిరోజు ఆచరించాలి. ఎలాగంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడికి కృతజ్ఞత చెప్పండి. ఓ భగవంతుడా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ఒక కొత్త రోజును ఇచ్చారు. దీని కోసం మీకు కోటి కోటి ప్రణామాలు. మరి తర్వాత ఏ పని అయితే ప్రారంభించబోతున్నారో దాని ప్రణాళిక పొద్దున్నే చేసేసుకోవాలి. మీరు రోజంతా ఏం చేయాలి అని ప్రణాళిక పొద్దున్నే చేసేసుకొని దేవుడితో కూడా మనసులో చెప్పేయాలి. దేవుడా, మేము ఈ పని చేయడానికి
వెళ్తున్నాము. నా పని భారం ఇప్పుడు మీ మీదే ఉంది. ఈ రోజు ప్రారంభం ఇప్పుడు యోగా, ప్రాణాయామం మరియు కొంచెం వ్యాయామం మీద చేయాలి. ఒకవేళ మీరు ఇలా చేస్తే, ఈ నియమం పెట్టుకుంటే స్నేహితులారా, దీనివల్ల మీ శరీరంలో ఏ 7 అంగాలు ఉన్నాయో, వేటికైతే గ్రహగతిలో సంబంధం ఉందో అవి కూడా స్నేహితులారా బాగుంటాయి. అందుకే మీరు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. ఈ తప్పు మీరు చేయకూడదు. శాస్త్రాల్లో చెప్పబడింది, మనిషి తన జీవితంలో ఎప్పుడు అహంకారం చేయకూడదు. ఏది ఉందో దాన్ని దేవుడి ఆశీర్వాదం అనుకొని స్వీకరించాలి. మరి ఏ వస్తువు అయితే లేదో అది మీకు దొరుకుతుంది, కానీ దాని కోసం దేవుణ్ణి ప్రార్థించండి. అవును, రాబోయే 24 గంటల లోపల మీకు ఒకేసారి 5 శుభవార్తలు ప్రాప్తమవుతున్నాయి. అవును, మరియు మీరు దీని గురించి నిజం విని పూర్తి సంతోషంతో పరవశించిపోతారు. ఈ రాబోయే రోజుల్లో మీ అందరి జీవిత కాలంలో 5 పెద్ద శుభవార్తలు మీకు లభిస్తాయి. మీ అందరి జీవిత కాలంలో ఒక దివ్యశక్తి దయచూపింది, మరియు ఆ దివ్యశక్తి మీకు తోడుగా ఉంది. అదే దివ్యశక్తి కారణం చేత మీ అందరి జీవిత కాలంలో చాలా సార్లు అలాంటి అవకాశాలు వచ్చాయి, ఏవైతే మిమ్మల్ని గొప్ప ధనవంతులు చేయగలిగేవి. కానీ మీరు ఇప్పటి వరకు ఆ అవకాశాలు అందుకోలేదు. ఆ అవకాశాలు లాభంగా మార్చుకోలేకపోయారు. కానీ స్నేహితులారా, 24 గంటల లోపల సూర్య భగవానుడు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. ఈ దేవుడి ఆశీర్వాదంతోనే మీ అందరికి 24 గంటల లోపల ఆ కళలన్నీ నిజం చేసుకునే అవకాశం దొరుకుతుంది. వేటిని నిజం చేయడానికి మీరు ఏళ్ల తరబడి కష్టపడ్డారో, ఏళ్ల తరబడి నిరీక్షించారు. అవును, ఇప్పుడు సమయం మీ పక్షంలోకి వచ్చేసింది. ఇప్పుడు గ్రహాలు మరియు కాలం రెండు మీ పక్షంలో ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. మీ మంచి కర్మల పాత్ర నిండిపోయింది. ఇప్పుడు మీ కష్టానికి ఫలితం దొరికే సమయం వచ్చేసింది. చాలా అయిపోయింది. మీరు చాలా దుఃఖం అనుభవించారు. మీరు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ రోజులన్నీ మర్చిపోండి. ఇప్పుడు మీకు సంతోషాలు లభిస్తాయి. మీ జీవితం ఎలిగిపోతుంది. భూమి నుండి లాభాలను కూడా పొందబోతున్నారు. ఏ జనమైతే మీ అందరినీ పేదవాడు, పనికిమాలిన వాడు, నిరుద్యోగి అని పిలిచేవారు, ఇప్పుడు చూడండి, ఆ జనమంతా మీ కాళ్ళ దగ్గర వంగుతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సూర్యదేవుడు మీ అందరినీ సంపన్నులు చేస్తారు. మీ సమాచారం కోసం చెప్పేదేమిటంటే, ఈ దేవుడు ఎవరో కాదు, మీ ప్రాణాలను రక్షించే సూర్య భగవానుడు. అవును, సూర్యదేవుడు మీ అందరి జీవిత కాలంలో చాలా కాలం నుండి తన రక్షా కవచం తయారు చేశారు. ఆయన మీకు 4 సార్లు అలాంటి సంకేతాలు ఇచ్చారు. ఎక్కడైతే మీకు పెద్ద శుభవార్త దొరికేది, పెద్ద విజయాలు దొరికేవి. దీనివల్ల మీ సంతోషానికి హద్దులు ఉండే కావు. అవును, కానీ జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ అవకాశం చేతి నుండి పోనివ్వకండి. ఈ రాబోయే 24 గంటల లోపల సూర్య భగవానుడు మీకు 2 సంకేతాలు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతాలు ఏమిటి, జాగ్రత్తగా వినండి. మొదటి సంకేతం ఒక వృద్ధురాలి రూపంలో. అవును, రాబోయే 24 గంటల లోపల ఒకవేళ ఎవరైనా వృద్ధురాలు మీతో ఎక్కడైనా కనిపిస్తే, ఒకవేళ ఆమె మిమ్మల్ని కొన్ని డబ్బులు అడిగితే, అది నగరంలో కావచ్చు, లేదా బజార్లో కావచ్చు, లేదా గ్రామంలోనైనా ఎవరైనా యాచించి ఆవిడ వచ్చినా మీరు చూసి ఉంటారు చాలా సార్లు. ఒకవేళ అలాంటి స్త్రీ మీ జీవితంలోకి వస్తే, మరి ఒకవేళ వారు మిమ్మల్ని కొన్ని రూపాయలు డబ్బు అడిగితే, బట్టలు అడిగితే, స్నేహితులారా, మీరు మీ స్తోమత కొలది వారికి సహాయం చేయాలి. కానీ మీరు ఇంకొక తప్పు చేయకూడదు. మీ జీవితంలో ఏవైతే ఉపయోగపడని వస్తువులు ఉన్నాయో, అంటే విరిగిన చెప్పులు, చిరిగిన పాత బట్టలు, ఇలాంటి వస్తువులు దానం చేయకండి. అలాంటి వస్తువులను వారికి అసలు ఇవ్వకండి. అవును, దీని వల్ల మీ గ్రహగతిలో చెడు ప్రభావం రావచ్చు. అవును స్నేహితులారా, మా భావాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేము చెప్పే ఈ మాటలు పూర్తిగా శాస్త్రాల పద్ధతి మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీరు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఆ వ్యక్తికి మీరు గౌరవపూర్వకంగా సహాయం చేయాలి. మరి రెండవ సంకేతం, అది మీ శరీరం మీద వస్తుంది. ఎందుకంటే భగవంతుడైతే మీకు ఏదైనా సంకేతం ఇస్తారు, లేదా ఎవరి ద్వారానైనా మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. ఒకవేళ మీ అందరి శరీరంలో అకస్మాత్తుగా ఏదైనా కంపనం వస్తే, ఎలాగంటే కుడి కాలు తిమ్మిరి రావడం ఒక్కోసారి చూసి ఉంటారు. కాలు స్వస్థ లేకుండా పోవడం, రాత్రి పడుకునేటప్పుడు చాలా సార్లు కుడి చెయ్యి ముద్దు మారుతుంది, ఎడమ చెయ్యి ముద్దు మారుతుంది. స్నేహితులారా, ఇది ఏదో మామూలు సంకేతం కాదు. ఇది ఈశ్వరుడి సంకేతం. వారు మిమ్మల్ని మేల్కొల్పాలని అనుకుంటున్నారు. వారు మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. మరియు ఒకవేళ కుడి కన్ను అదిరితే, స్నేహితులారా, ఇది మంచి సంకేతం, ఈశ్వరుడి సంకేతమే అవుతుంది. ఒకవేళ మీ జాతకంలో సూర్యుడి స్థితి బాగుంటే, ఈ సంకేతం మిమ్మల్ని సంపన్నుడిని చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఇలాంటి సంకేతాలు లభించినప్పుడు వెంటనే మీరు సూర్య భగవాన్ని స్మరించుకోవాలి. ఆదిత్యుడికి మీరు నిష్ఠతో నమస్కరించాలి, పూజా కార్యక్రమాలు చేయాలి. రాబోయే 24 గంటలు మీ జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఇది ఏదో సాధారణ సమయం కాదు. కాకపోతే ఆ గడియ ఏ సమయంలోనైతే సూర్యదేవుడి యొక్క విశేష కృప మెల్లమెల్లగా మీ జీవితంలోకి దిగడం మొదలవుతుందో, ఎప్పుడైతే సూర్యుడు ప్రసన్నమవుతాడో, ఆయన కేవలం వెలుగు మాత్రమే ఇవ్వడు, ఆయన జీవితానికి సమతుల్యనం, సురక్ష మరియు స్థిరత్వాన్ని కూడా ఇస్తారు. ఈ కారణం చేత రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో 5 అలాంటి మంచి వార్తలు తలుపు తట్టబోతున్నాయి. మొదటగా మనసుతో ముడిపడిన భావాల గురించి మాట్లాడితే, ఎవరి మనసులో అయితే చాలా కాలంగా అయోమయం ఉందో అక్కడ సంభాషణ మార్గం తెచ్చుకోవడం కనిపిస్తుంది. శరీరంలో ముడిపడిన చింతలు కూడా మెల్లమెల్లగా ఉపశమనం కలిగే సంకేతం కనిపిస్తుంది. ఇంటి కుటుంబంలో వాతావరణంలో మెత్తదనం పెరుగుతుంది. విద్య మరియు వ్యాపార రంగంలో కూడా ఈ సమయం మంచి సంకేతాలు ఇస్తుంది. ఆగిపోయిన పనులు ముందుకు
సాగుతాయి. ఇప్పుడు సరళమైన పరిహారం గురించి మాట్లాడితే వేటి ద్వారా అయితే సూర్య భగవానుడి కృప ఈ సమయంలో మీ మీద ఉండగలదు. ఈ రాబోయే 24 గంటల్లో ఏదైనా రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యమివ్వండి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని దానిలో ఎర్రటి పువ్వు లేదా అక్షంతలు వేసి సూర్యుడికి అర్పించండి. దీనివల్ల మీ తేజస్సు బలంగా మారుతుంది. మరియు 24 గంటల్లో ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఎవరితోనూ కఠినమైన పదాలు మాట్లాడకండి. రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఓం సూర్యాయ నమః అని స్మరించుకోండి. ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యక్తుల నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ అందరి జీవితం పూర్తిగా అస్థిపంజరం అయిపోతుంది. శత్రువుల పట్ల అనుమానం మరియు జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటిగా మీరు రాబోయే రోజుల్లో ఎవరితోనూ ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరి మాటల్లోనూ పడకూడదు. ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేయండి. అప్పుడే మీ కర్మ మంచిదే అనిపించుకుంటుంది. శత్రువులు చాలా సార్లు మీ దగ్గర అప్పు తీసుకుంటారు, కానీ అదే డబ్బును తప్పుడు ప్రయోగాలకు ఉపయోగిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీలో భగవంతుడి పట్ల నిజమైన ఆశ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఓం భాస్కరాయ నమః అని తప్పకుండా రాయండి. మరి రాబోయే కొన్ని గంటల్లో ఏదైనా రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవండి. ఒక పాత్ర నిండా శుభ్రమైన నీరు తీసుకొని దానిలో కొంచెం పచ్చి పాలు కలపండి మరియు సూర్యుడి దిశలో నిలబడి ఆ నీటిని భూమికి అర్పించండి. రెండవ పరిహారం, స్నానం చేసిన తర్వాత మీ నుదుటి మీద కుంకుమ లేదా చందనం తిలకం దిద్దుకోండి. ఈ తిలకం మీ రక్షా కవచం. గుర్తుంచుకోండి, సూర్య భగవానుడు ఎవరిని దండించడానికి కూర్చోరు, ఆయన కేవలం సత్యాన్ని స్థిరపరుస్తారు. కాలం మీ వైపు తిరుగుతుందని సంకేతం ఇది. నమ్మకం ఉంచండి, నిగ్రహం ఉంచండి, మిగిలిన పని సూర్య భగవానుడు స్వయంగా చూసుకుంటారు. మరి స్నేహితులారా, ఈ రోజున కుంభరాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోయే రోజు. సూర్య భగవానుడు మీ రాశి అనుకూలత స్థితిలో ఉన్నందున ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి, ఉత్సాహాన్ని గమనిస్తారు. ఈ రోజు ఆర్థిక పరంగా మీకు సువర్ణ అవకాశాలు లభిస్తాయి. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి అవి తిరిగి రావని వదిలేసుకున్న డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందవచ్చు. భూమి లేదా ఆస్తు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు కనిపిస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం. అయితే లాటరీ లేదా జోదం వంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ధనలక్ష్మి కటాక్షం వల్ల మీ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అందడమే కాకుండా రాబోయే రోజుల్లో పదోన్నతికి సంబంధించిన సూచనలు అందుతున్నాయి. సహోద్యోగులతో ఉన్న విభేదాలు తొలగిపోయి ఐటీ రంగం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి పని ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు నచ్చిన కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. ముఖ్యంగా చిల్లర వ్యాపారం, ఇనుము, బంగారం మరియు ఆహార పదార్థాలు వ్యాపారం చేసే వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలం. మీరు వ్యాపార శైలిలో మీరు చేసే చిన్న మార్పు పెద్ద ఫలితాలు ఇస్తాయి. శత్రువులపై మీ పై చేయి ఉంటుంది. వారు మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసిన సూర్యుడి అనుగ్రహంతో అది సాధ్యపడదు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న అశాంతి తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ తండ్రి గారి నుండి మీకు ఊహించని మద్దతు లేదా ఆర్థిక సహాయం లభించవచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. సాయంత్రం వేళ బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. మరియు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు మీరు చాలా చైతన్యవంతంగా ఉంటారు. పాత దీర్ఘకాలిక నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని మానసిక ప్రశాంతత కోసం ఈ రోజు కొంచెం సమయం దైవ ప్రార్థన కేటాయించండి. నెగిటివ్ ఆలోచనలను దరిచేరనివ్వకండి. మరియు ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్యుడి శక్తి మీకు తోడవుతుంది. ఈ రోజు మీకు 1 మరియు 8 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఉదయం స్నానం చేసి సూర్యుడికి రాగి పాత్రలు నీటి సమర్పించి ఆదిత్య హృదయం పఠించండి. గోధుమలతో చేసిన పదార్థాలను పేదలకు దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. మరి స్నేహితులారా, నమ్మకంతో ముందడుగు వేయండి. సూర్య భగవానుడు వెలుగు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.